నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భవాని. స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క దాన్ని వేసేసుకుంటే పైనకి తేలుతూ పొంగుతూ వస్తున్నాయి. ఏంటి ఇవి అని అనుకుంటున్నారా? డౌట్ ఎందుకండి, మంచి స్నాక్స్ ఐటమ్స్ అండి. పిల్లలకు చాలా ఇష్టము. వీటితో మనము చాలా రెసిపీలు తయారు చేయొచ్చండి. నేను మరికొన్ని వీడియోలలో రెసిపీలను చేసి మీ ముందుకు తీసుకొస్తానండి. ఒక బౌల్ తీసుకొని అందులోకైతే 1/2 kg వరకు మైదాపిండిని అయితే తీసుకున్నాను. మైదాపిండిలోకి 1 స్పూన్ వరకు వామాని వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు అయితే సాల్ట్ని వేసేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. సాల్ట్ను చూసి వేసేసుకోండి. వామ సాల్ట్ మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈలోపు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ని మంచిగా మరిగించుకోవాలి. కొంచెం వేడి కాదండి, ఆయిల్ ఎక్కువగానే వేడవ్వాలి. మరుగుతున్న ఆయిల్ని తీసుకొచ్చి పిండిలో వేసేసుకోవాలి. చూడండి ఎలా బబుల్స్ వస్తున్నాయో, అంత వేడవ్వాలి. ఆయిల్లో పోసేసిన తర్వాత చెయ్యి కాలుతుందండో, జాగ్రత్త. పిండిని దానిపైన వేసేసుకుంటూ మెల్లగా నిదానంగా కలుపుకోవాలి. చూడండి ఇలా పిండి ముద్దలా అయ్యేంత వరకు మంచిగా కలుపుకున్న తర్వాతే కొంచెం కొంచెంగా వాటర్ని వేసేసుకుంటూ పిండిని అయితే మంచిగా ముద్దలాగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువగా కాకుండా చూసుకోండి. చపాతీ పిండి అయితే ఎలా కలుపుతామో అలాగే కలుపుకోవాలి. మరీ మెత్తగా కలుపుకోకండి, చూసుకోండి. పిండి మంచిగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత 10 నిమిషాల తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ లాగా పిండిని అయితే రెడీ చేసుకోవాలి. అన్నిటినీ ఇలా రౌండ్గా చేసి పెట్టేసుకోవాలి. వీడియోను ఫాస్ట్గా పెట్టానండి, మీరు స్కిప్ చేస్తారని వీడియోనైతే ఫాస్ట్గా పెట్టాను. మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదండి, పిండిని రౌండ్గా చేసి చపాతీ పిండిని అయితే ఎలా రౌండ్గా చేసి పెట్టుకుంటామో సేమ్ అలాగే పీటకైతే ఆయిల్ని పట్టించిన తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేతితో మళ్ళీ ఒకసారి తాల్చిన తర్వాత చపాతీ కర్రతోని చపాతీలాగా రౌండ్గా చేసుకోవాలండి. మరీ సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా చపాతీలాగా చేసుకోవాలండి. చపాతీలాగే చేసుకున్నాకనే మనము వీటిని బిల్లల్లాగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి నేను ఇలా అయితే తాల్చి చూపిస్తున్నాను. వీటిని కొంతమంది అయితే చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటారు. పిల్లలకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇస్తూ ఉంటారు. లంచ్ బాక్స్లో కానీ ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు స్నాక్స్ లాగా కానీ ఇస్తూ ఉంటారండి. టేస్ట్ చాలా బాగుంటాయి. టీలోకి కాఫీలోకి కూడా తినొచ్చు. అలా కూడా చేసి ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటారు. 1 మంత్ వరకైనా నిల్వగా ఉంటాయి. నేనైతే వీటిని స్టోర్ చేయడం కోసము చేయట్లేదు, మీకు రెసిపీల కోసము నేను చెప్తున్నాను. వీటిని చేసి ఇవి చేయడము నేను చూపిస్తున్నాను. మళ్ళీ రెండో వీడియోలో నేను ఇంకొక రెసిపీని వీటితో ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను. కానీ వీడియో షేర్ చేయడము మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోకండి ఫ్రెండ్స్. చపాతీలాగా రెడీ చేసుకున్నాం కదా, చాక్తోని వీటిని ముక్కల్లాగా బిల్లల్లాగా కట్ చేసుకోవాలి. మీరు ఎలాగనైనా సైజుని ఎలానైనా కట్ చేసుకోవచ్చు. ఇది స్క్వేర్ లాగానైనా ఎలానైనా కట్ చేసుకోవచ్చండి. చూడండి ఆయిల్లో వేయగానే అలా పొంగుతూ తేలుతూ ఎంత బాగా వచ్చాయో చూడండి. పానీపూరీలలాగా పైనకి తేలుతూ ఎంత బాగా వచ్చాయో చూడండి. మనము పిండిని పిసికే పద్ధతిలోనే ఉంటుందండి. ఇలా కొంతమందికి రాదు, కానీ నేను చెప్పిన ప్రతి ఒక్క చిన్న చిన్న టిప్స్ వల్ల ఎంత బాగా పొంగుతాయి. చూడండి ఎంత బాగా పొంగాయో, ఇంత ఆయిల్ పట్టలేదు. చూడండి ఎంత బాగున్నాయో. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. వీటిని ఏమి చేయాలి అనేది నేను తర్వాత వీడియోలో చూపిస్తున్నానండి. మళ్ళీ చెప్తున్నాను, మిస్ అవ్వకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ అవ్వకుండా నా ఛానల్ని ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. షేర్ చేయడము మర్చిపోకండి. చూడండి అవి కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ రెండోది చేసి రెండో దాన్ని కూడా ఆయిల్లో వేస్తే పైనకు తేలుతూ ఎంత బాగా వచ్చాయో చూడండి. అలా వేస్తూ ఉండగానే ఇలా ఆయిల్లో తేలుతూ పైకి వచ్చేస్తున్నాయి. వాటిని రెడ్గా కాలిన తర్వాతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడము మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడము